బైబిల్లో అవ్వను మోసం చేసిన పాము అది ఈరోజు మనం చూసే పాములా ఉండేదా, లేదా వేరేలా ఉండేదా? బైబిల్ స్పష్టంగా చెప్పదు, కానీ యూదుల సాంప్రదాయాలు కొన్ని షాకింగ్ విషయాలు చెబుతున్నాయి. యూదుల సాంప్రదాయాల ప్రకారం శపింపబడక ముందు పాము పాకేది కాదు, నిలబడి నడిచేది. కొంతమంది యూదా రబ్బీలులా అంటారు, అది 2 కాళ్ళపై నడిచే జంతువు అని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, పాము భయంకరంగా కాదు, చాలా అందంగా ఉండేదట. మెరిసే చర్మం, ఆకర్షణీయమైన రూపం. అందుకే అవ్వ భయపడలేదు అంటారు. సహజంగా మాట్లాడింది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్, అప్పట్లో పాము మాట్లాడగలిగేది. అది వింత కాదు. శాపం తర్వాతే ఆ శక్తి పూర్తిగా పోయింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, పాము వెనక ఎవరున్నారు? పామును ఎవరు వాడుకున్నారు? యూదుల సాంప్రదాయ ప్రకారం సమయేల్ అనే శత్రు దేవదూత, అంటే దురాత్మ, పామును ఒక సాధనముగా ఉపయోగించాడు. ఆ మోసం తర్వాత పాము మీదకి శాపం వచ్చింది. కాళ్ళు పోయాయి, పొట్ట మీద పాకడం మొదలైంది, మన్ను తినే పరిస్థితి వచ్చేసింది, మనుషులతో శత్రుత్వం వచ్చింది, ఉన్నత స్థితి నుంచి పతన స్థితికి పడిపోయింది. అందుకే పాము ఈరోజు అసూయకు, మోసంకి, పతనానికి గుర్తుగా మిగిలిపోయింది. మీకు ఈ విషయం కొత్తగా అనిపిస్తే లైక్, కామెంట్, షేర్ చేయండి.